తన తండ్రి దావీదులా కాకుండా సొలొమోను శాంతిలో పాలించాడు. యుద్ధము లేకుండా రాజ్యం వికసించింది. గుర్రాలు చెప్పాక జంతువులు అంటే చాలా ఇష్టం. విందులు, వినోదాలు, సొలొమోను యొక్క నౌకాదళం తర్షీష్ నుండి ఎజియోన్ గేబర్కు అద్భుతంగా ప్రయాణించింది. బంగారపు టన్నుల కొద్దీ వస్తుంది తర్షీష్ నుంచి. గుర్రాలు వస్తున్నాయి. ఆస్తిపాస్తుల మీద మనసు పెట్టాడే కానీ ప్రజల పరిపాలన మీద మనసు పెట్టాడు. ఈ సమస్త సంపద సొలొమోను ధనాగారంలోకి ప్రవహించింది. రాజుని ప్రభావం, శక్తి మరియు జ్ఞానాన్ని తెలియజేసింది. చూసారా ఎన్ని గుర్రాలు సమకూర్చిపెట్టారు. దేవుడిచ్చిన జ్ఞానంతో సొలొమోను అనేక సామెతలు రచించాడు. సుమారు 3000 సామెతలు రాశాడు. మహాజ్ఞాని. ఇనుమును పదును చేసునట్లు మనిషి తన స్నేహితుని ముఖాన్ని పదును చేసును. వెండికి మోస తగినది, బంగారునకు కొలిమి తగినది. హృదయ పరిశోధకుడు యెహోవాయే. సొలొమోను పంచుకున్న జ్ఞానాన్ని వినడానికి ప్రతి జాతి నుండి ప్రజలు వచ్చారు. జ్ఞానంతో కూడిన సొలొమోను మాటలు వెలుగు ప్రవాహంలా ప్రవహించాయి. దేవుని జ్ఞానంతో పుట్టిన సామెతలు. విందు, వినోదం, డ్యాన్సులు, చిక్కులు, మారలుగా వస్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వివిధ దేశాల నుండి రానులు వస్తున్నారు. వీళ్ళందరూ కూడా తన భార్యలే. తన ప్యాలెస్ అంతా కూడా భార్యలతో నిండిపోయి నూతనంగా వచ్చిన భార్య దూరదేశాల రాజులారా, మహారాజైన సొలొమోను వైభవ గృహానికి స్వాగతం. ఇతర దేశాల రాజులు బహుమతులతో వచ్చారు. ఇశ్రాయేలు యొక్క శక్తి మరియు జ్ఞానానికి గౌరవ సూచకంగా నిలిచాయి. సొలొమోను ప్రతి బహుమతిని స్వీకరించాడు. ఆ సంపద ఆలయాలు మరియు వ్యాపారాన్ని బలపరచటానికి ఉపయోగపడేలా చూశాడు. అతడు కొలవలేనంత సంపదను సేకరించాడు. చూస్తున్నారా, బంగారం, దాన్ని కూడా బంగారంతోనే చేయబడింది. ఎటు చూసిన బంగారమే. మహారాజా, ఈ ఆస్తి ఆశీర్వాదమైనదే గాని అదే సంపద అపాయం కూడా తెస్తుంది.
రాజా, ఈ ఆస్తి ఆశీర్వాదమైనదే గాని అదే సంపద అపాయం కూడా తెస్తుంది. సొలొమోను పడుకున్న బెడ్రూమ్ బయట 60 మంది సైనికులు కాపల భయం. ఎక్కడికి వెళ్ళిన సైనికులు సొలొమోనును చూడు, బలవంతులైన సైనికులను తన చుట్టూ రక్షణగా పెట్టుకున్నాడు. అతని తండ్రి దావీదు అయితే ఎవరి భద్రతపై ఆధారపడలేదు. అతడు గోల్యాతును విశ్వాసం మరియు ఒక వడిసెలతోనే ఎదుర్కొన్నాడు. సొలొమోను బోధించిన దాన్ని ఆచరించాడా? తర్వాతి భాగంలో అతనికి ఏమి జరిగిందో చూద్దాం. ఫ్రెండ్స్, తర్వాత ఏం జరిగిందో మనం చూడబోతున్నాం.